బహుజన పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు ఇక్కడ సమావేశం జరగటం యొక్క ముఖ్య ఉద్దేశం బహుజన పార్టీల కార్యకర్తల్ని, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ముఖ్యులతో సమావేశం చేస్తున్నాం. జిల్లా కమిటీతో పాటు నియోజకవర్గాలుగా కూడా ఇందులో డివైడ్ చేయబడుతుంది. ఈరోజు అసలు ఈ యొక్క బహుజన పార్టీల జేఏసీ ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఏంటనేటువంటిది సహజంగానే అందరికీ వస్తుంది. బహుజన పార్టీలు, అంబేద్కర్, పూలే ఆలోచన కలిగినటువంటి పార్టీలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చేసి రాష్ట్రంలో రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో 175 స్థానాల్లో పోటీ చేయాలని, 25 పార్లమెంటరీ స్థానాలు కూడా పోటీ చేయాలనేటువంటి నిర్ణయం విజయవాడలో జరిగినటువంటి బహుజన పార్టీలు చేసి సమావేశంలో జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వాన రాజ్యాంగాన్ని మార్చేయాలని, సెక్యులర్ వ్యవస్థనే తీసివేయాలని, మత సామరస్యాన్ని తీసివేయాలని, ప్రజా హక్కుల్ని కూడా తీసేసి దీన్ని ఒక మత పరమైనటువంటి, హిందూ మత పరమైనటువంటి దేశంగా మార్చాలనేటువంటి కుట్ర బాగా జరుగుతూ ఉంది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గాని తాళతంత్రాన్ని పలుకుతూ వాళ్ళు చేసిన ప్రతి చట్టానికి ఇక్కడ చప్పట్లు కొట్టి మరీ పంపిస్తున్నారు. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. దానిని గురించి అడ్రస్ చేసేదానికి మోడీకి తీరిక దొరకట్లేదు. కానీ రామాలయం పునఃప్రతిష్ఠ చేసేదానికి మాత్రం ఆయనకి టైం వచ్చేసింది. టైం దొరికింది. ఆయన దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మొత్తాన్ని కూడా అమ్మేసేదానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాదాపు ఇప్పుడు సగం అమ్మేశాడు. ఎల్ఐసిలో ఉండేటువంటి షేర్స్ అమ్మేశాడు. ఆయిల్ కంపెనీస్ లో ఉండేటువంటి షేర్స్ ని కూడా అమ్మేయడం జరిగింది. ఇలాగా 1 కార్లు 2 కార్లు